హైదరాబాద్ రాయదుర్గంలో ఎకరం భూమి ధర అక్షరాల 237 కోట్ల రూపాయలు. 2023లో కోకాపేట్ నియోపోలిస్లో ఎకరా భూమి ధర 100 కోట్లు పలికితేనే దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. అలాంటిది 3 ఏళ్లు తిరగకుండానే అదే హైదరాబాద్లో ఎకరం ఏకంగా 237 కోట్లు పలికింది. ఏమిటి ఈ ధరలు? ఎందుకిలా అంతకంతకు పెరిగిపోతున్నాయి? వేలల్లో ఇలా కోట్లకు కోట్లు పెట్టి కొంటున్న రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇది లాభదాయకమేనా? ఇలా భూమి విలువ పెరుగుతూ పోతే సామాన్యుడి సొంతింటి కల నెరవేరేనా? ఇలా ఎన్నో సందేహాలు. మరి వాటికి సమాధానం చూద్దామా? భూమి ఈ సృష్టిలో అత్యంత విలువైన పరిమితమైన సహజ వనరుల్లో ఒకటి. మానవ మనుగడకు, ఆర్థిక వృద్ధికి, జీవ వైవిధ్యానికి భూమే పునాది. ప్రపంచంలో సాంకేతికత ఎంత పెరిగినా మనం కొత్తగా సృష్టించలేని ఏకైక సంపద భూమి. అందుకే దీనికి అంత డిమాండ్. అందువల్లే రియల్ ఎస్టేట్ సంస్థలు కోట్లకు కోట్లు పెట్టి మరీ భూమిని కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటికే భారీగా రేట్లు పలుకుతున్న హైదరాబాద్లో ఇంత పెద్ద మొత్తం చెల్లించుకుంటున్న రియల్ సంస్థలకు లాభం ఎలా వస్తుంది అని ఆలోచిస్తున్నారా? ఖచ్చితంగా వస్తుంది. అది కూడా కోట్లలోనే. ముంబై లేదా బెంగళూరు వంటి నగరాల్లో ప్రభుత్వం ఒక ప్లాట్ పరిమాణాన్ని బట్టి ఎంత ఎత్తు కట్టాలనే దానిపై కఠినమైన ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ నిబంధనలు విధించింది. కానీ హైదరాబాద్ ప్రత్యేకత ఏంటంటే రాయదుర్గం, కోకాపేట వంటి ప్రధాన ఐటీ కారిడార్లో పరిమితి లేని ఎఫ్ఎస్ఐని అనుమతిస్తారు. ఇదే బిల్డర్లకు వరంగా మారింది. ఉదాహరణకు ముంబైలో ఒక ఎకరంలో కేవలం 1.5 నుంచి 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మాత్రమే భవనాలు నిర్మించగలరు. అదే హైదరాబాద్లో రోడ్డు వెడల్పు నిబంధనలను బట్టి అదే ఒక ఎకరం స్థలంలో ఏకంగా 10 నుంచి 12 లక్షల చదరపు అడుగుల బిల్డప్ ఏరియాతో భారీ స్కై స్క్రేపర్ నిర్మించవచ్చు. ఇలా నిలువుగా ఎక్కువగా అంతస్తులు నిర్మించడం వల్ల భూమి కోసం పెట్టిన భారీ ఖర్చు ప్రతి చదరపు అడుగుకు విస్తరించి చివరకు లెక్కిస్తే ల్యాండ్ కాస్ట్ చాలా వరకు తగ్గిపోతుంది. రాయదుర్గం అనేది హైదరాబాద్లోని అత్యంత ప్రీమియం ఐటీ హబ్. గ్లోబల్ టెక్ కంపెనీలు, లగ్జరీ హోటళ్లు ఇక్కడే ఉండటం వల్ల అద్దెలు చాలా ఎక్కువ. ప్రస్తుతం రాయదుర్గంలో ప్రీమియం కార్పొరేట్ ఆఫీస్ స్పేస్ల అద్దె నెలకు చదరపు అడుగుకు 120 నుంచి 140 వరకు ఉంటుంది. ఒకవేళ డెవలపర్ ఆ ఎకరంలో 5 లక్షల చదరపడుగుల కమర్షియల్ టవర్ ని నిర్మిస్తే వారికి నెలకు దాదాపు 6 నుంచి 7 కోట్లు, అంటే ఏడాదికి దాదాపు 70-80 కోట్లు కేవలం అద్దెల రూపంలోనే వచ్చేస్తుంది. దీనిని బట్టి చూస్తే ప్రాజెక్ట్ పూర్తయిన కొన్ని సంవత్సరాల్లోనే భూమి కోసం పెట్టిన పెట్టుబడి మొత్తం అద్దెల రూపంలో సంపాదించేయొచ్చు. ఇక కొన్ని పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు ఈ భవనాలను కట్టిన తర్వాత అలాగే ఉంచుకోవు. వాటిని ఫార్చ్యూన్ 500 కంపెనీలకు లీజుకిచ్చిన తర్వాత ఆ మొత్తం ఆస్తిని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు లేదా రీట్లకు విక్రయిస్తాయి. గ్లోబల్ ఇన్వెస్టర్లు స్థిరమైన అద్దె ఆదాయం వచ్చే ఇటువంటి గ్రేడ్ ఏ ప్రాజెక్టులను భారీ మొత్తానికి కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. దీనివల్ల డెవలపర్లు ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే ఒకేసారి భారీ లాభాలతో ఎగ్జిట్ అవుతారు.